Hello everyone, welcome back to my channel again. Another day, another topic. ఈరోజు ఈ వీడియోలో మనం లుక్అప్ ఫీల్డ్ని మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్గా ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకుందాం. బట్ బిఫోర్ దట్ ప్రీవియస్ వీడియో గురించి ఒక క్విక్ రీక్యాప్ ఇస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోలో సేల్స్ఫోర్స్లో మనం 2 రిలేషన్షిప్స్ని క్రియేట్ చేసాం. వన్ ఈజ్ లుక్అప్ రిలేషన్ అండ్ అదర్ వన్ వచ్చేసి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. లుక్అప్ రిలేషన్షిప్ కోసం మనం ఫీల్డ్ని బుక్ అండ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసాం, విచ్ ఆర్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ సేల్స్ఫోర్స్. అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కోసం ఫీల్డ్ని మనం బుక్ అండ్ బుక్ హిస్టరీస్లో క్రియేట్ చేసాం. సో యా, దట్స్ ఇట్. ఇప్పుడు ఆర్గ్లోకి వెళ్దాం. సో నేను ఈ ఫీల్డ్స్ని ఒకదాంతో ఒకటి ఎలా కన్వర్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం సేల్స్ఫోర్స్ ఆర్గ్లోకి వస్తే నేను ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న సెటప్ పై క్లిక్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఎర్లియర్గా చెప్పాను మనం లుక్అప్ రిలేషన్ ఫీల్డ్ని బుక్ అండ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్లో క్రియేట్ చేసాము. సో నేను ఇక్కడ బుక్ అని సెట్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ బుక్. అండ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్తే ఇక్కడ మనం స్టూడెంట్ అనే నేమ్తో లుక్అప్ రిలేషన్ని చూడవచ్చు. సో బేసిక్గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు లుక్అప్ రిలేషన్ అనేది మనం ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్తో లింక్ చేస్తాము. సో మనం ఈచ్ ఆబ్జెక్ట్స్ రికార్డ్స్ చూడవచ్చు. బట్ ద థింగ్ ఈజ్ ఫీల్డ్లో డేటా ఆర్ రికార్డ్ని ఫిల్ చేయకపోతే మీరు ఈ ఫీల్డ్ని కన్వర్ట్ చేయలేరు. సో మీరు ఫస్ట్ ఆల్ రికార్డ్స్ అన్నీ కూడా ఫిల్ అయి ఉండేలా చూసుకోవాలి. మీ లుక్అప్ ఫీల్డ్లో సమ్ డేటా అనేది ఉండాలి. డేటా లేకుండా అక్కడ ఏదైనా ఫీల్డ్ అనేది ఉంటే దెన్ మీరు లుక్అప్ ఫీల్డ్ని మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ చేయలేరు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ లుక్అప్ ఫీల్డ్లో అక్కడ కొన్ని రికార్డ్స్ అనేవి ఫిల్ కాకుండా ఉంటే దెన్ మీరు వాటిని డిలీట్ చేసి తరువాత మీరు లుక్అప్ని మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేయవచ్చు. సో నేను క్విక్గా ఏదైనా సీరియల్ నెంబర్తో ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తున్నాను అండ్ ఐ విల్ క్లిక్ ఆన్ సేవ్. నేను ఇది ప్లెయిన్గా వదిలేస్తున్నా, స్టూడెంట్ నేమ్ ఏం ఫిల్ చేయట్లేదు. అండ్ నేను ఈ లుక్అప్ని మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. దెన్ మీరు ఇక్కడ చూడొచ్చు నేను దీన్ని కన్వర్ట్ చేయలేకపోతున్నాను బికాస్ ఇక్కడ రికార్డ్స్లో ఏం ఫిల్ చేయలేదు. సో నేను లుక్అప్ రిలేషన్ని మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నా. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆబ్వియస్గా అన్నీ సేమ్ ఉంచుతున్నాను అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ అగైన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ సేవ్. దెన్ సి మీకు ఇక్కడ ఎర్రర్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే దట్ యూ కెనాట్ క్రియేట్ ఏ న్యూ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ on an existing custom object if the records are already exist. సో నేను మీకు 2 సినారియోస్ చెప్పాను. ఒకవేళ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో రికార్డ్స్ ఆల్రెడీ ఉండి లుక్అప్ ఫీల్డ్ ఫిల్ చేయకపోతే దెన్ మీరు కన్వర్ట్ చేయలేరు. మీరు ఫస్ట్ లుక్అప్ రిలేషన్ని క్రియేట్ చేసి అండ్ ఆల్ రికార్డ్స్లో డేటాని ఫిల్ చేసి దెన్ మీరు లుక్అప్ని మాస్టర్ డీటెయిల్గా చేంజ్ చేయాలి. సో దెర్ ఆర్ 2 ఆప్షన్స్. ఎయిదర్ మీరు అన్ని రికార్డ్స్ని డిలీట్ చేసి ఫీల్డ్ని కన్వర్ట్ చేయాలి ఆర్ మీరు మీ రికార్డ్స్ని అప్డేట్ చేయాలి. సో నేను జస్ట్ క్విక్గా జార్జ్ అనే రికార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ క్లికింగ్ ఆన్ సేవ్.
సి ఇప్పుడు నా అన్ని రికార్డ్స్లో ఫీల్డ్స్ ఆల్రెడీ ఫిల్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఇది కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను అగైన్ ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్తాను అండ్ నేను లుక్అప్ రిలేషన్ని క్రియేట్ చేసిన బుక్ ఆబ్జెక్ట్ని ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ఈ లుక్అప్ రిలేషన్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను చేంజ్ ఫీల్డ్ టైప్ సెలెక్ట్ చేస్తున్నా అండ్ దెన్ అగైన్ సెలెక్ట్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. మీరు ఏదైనా ఫిల్టర్ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు ఆర్ జస్ట్ కీప్ ఇట్ లైక్ దిస్ సేమ్. నెక్స్ట్ అండ్ మీరు ఇది విజిబుల్గా ఉండాలి అనుకుంటున్నారో లేదో సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ నెక్స్ట్. మీరు స్టూడెంట్ ఆబ్జెక్ట్లో చూపించాలి అనుకున్నా అండ్ ఫీల్డ్ లేబుల్ చేంజ్ చేయాలి అనుకున్నా మీరు ఎడిట్ లిస్ట్ లేబుల్ క్లిక్ చేసి చేయొచ్చు. బట్ నేను ఇక్కడ చేంజ్ చేయాలి అనుకోవట్లేదు, సో నేను అలాగే ఉంచుతున్నా అండ్ క్లికింగ్ ఆన్ సేవ్. నౌ మీరు చూడొచ్చు లుక్అప్ ఫీల్డ్ అనేది మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ అయింది. ఇలా సేల్స్ ఫోర్స్లో మనం లుక్అప్ ఫీల్డ్ని మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్గా కన్వర్ట్ చేయొచ్చు. సో నేను అగైన్ బుక్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే అండ్ క్లిక్ ఆన్ న్యూ. సో మీరు రికార్డ్ ఫీల్డ్ చూడొచ్చు. దట్ మీన్స్ ఇది బిగ్గెస్ట్ సైన్ ఆఫ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ దట్ ఇట్స్ రిక్వైర్డ్ ఫీల్డ్. సో మనం దీన్ని సేవ్ చేయడానికి కొన్ని రికార్డ్స్ని చూస్ చేసుకోవాలి. లెట్స్ సీ. ఇలా మనం లుక్అప్ రిలేషన్ని మాస్టర్ డీటెయిల్ రిలేషన్గా కన్వర్ట్ చేసాము. ఐ హోప్ నా వీడియోస్ ఈ టాపిక్స్ మీరు అర్థం చేసుకోవడానికి హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ పావని తెలుగు ట్యూటోరియల్స్. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.